ఈమె పేరు శాంతి అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా మీరు ధ్యానంలో? 2 ఇయర్స్ నుంచి. మీకు అంటే ఈ గురు పౌర్ణమి ఎట్లా ఏంటి అంటే ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, గురువు ఎప్పుడు మీకు పరిచయం అయ్యారు, అప్పటి నుంచి మీరు ఎలా ప్రయాణం అనేది చెప్పండి అమ్మా. గురువు అంటే ఎప్పుడు పరిచయం అయ్యారు? గురువు అంటే ఎప్పుడు పరిచయం అయ్యారు నాకు గుర్తులేదు. ఎందుకంటే అంతకుముందు గురువు ఎప్పటి నుంచి పరిచయమో కూడా నాకు ఇప్పుడు తెలియట్లేదు. గురు పౌర్ణమి వేడుకల్లో ఈరోజు 3వ రోజు. అంటే మన జ్ఞాన సంబరాల్లో ఈరోజు మనకి 3వ రోజు. అంటే మనకి గురు పౌర్ణమి అంటే ఇంతకుముందు మనము మామూలుగా ఇక్కడికి రాకముందు ఎన్నో ఫంక్షన్స్, పండగలు అన్నీ జరుపుకుంటూ ఉంటాము. గురు పౌర్ణమి అంటే అందరికీ తెలియదు. అలా అందరూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకటి. అంటే ఎప్పుడైతే ఇక్కడికి అమ్మ క్లాసుల్లోకి ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి గురు పౌర్ణమి అనేది ఒక పండగలాగా, గురువులు అంటే మనం జరుపుకునే పండగలాగా మనకి అంటే నేను తెలుసుకున్నాను. అంటే ఇక్కడ ఈ సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ అనే మార్గంలో ఎప్పుడైతే వచ్చామో గురువు అంటే ఏమిటి, గురువు విశిష్టత అంటే ఏమిటి, ఆ గురువు యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అసలు మనం సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, మనం పుట్టినప్పటి నుంచి అనేక విషయాల్లో మన సందిగ్ధంలోనే ఉంటాము. ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు అంటే ఆధ్యాత్మికం చేసినా చేయకపోయినా మనకి అనేక విషయాలు అనేటివి మనకి అనుమానాలు, అపోహలు అనేటివి మనకి ఉంటుంటుంది. మనకి ఒక విషయం తెలిసినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటాం మనం, ఇది కరెక్టా అని. అది కరెక్టో కాదో మనకు తెలియదు. ఒకరు చెప్పినప్పుడు ఇది కరెక్టే అంటూ మనం ఆ విషయం చేస్తూ ఉంటాము. అది కొన్ని రోజులకి మనము ఆ జ్ఞానం అనేది మనలో లేనందువల్ల ఆ విషయం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అలా మనము ఆ జ్ఞానం అనేది మనకి అంటే ఈరోజు కరెక్ట్ అయింది, మొన్న కరెక్ట్ అయింది, ఈరోజు ఎందుకు కరెక్ట్ కాలేదు అనే ఆలోచనలో మనం ఉంటాము. ఆ కరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. ఒక విషయాన్ని ఒకరు చెప్పినప్పుడు ఓకే ఇది కరెక్టే అంటే నాకు తెలియదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది కరెక్టు అనే అనుమానాలతో, అపోహలతో ఉన్న మనకి కొన్ని రోజుల తర్వాత ఒకే విషయాన్ని ఇంకొకరాగా చెప్తారు. అలా చెప్పినప్పుడు ఇదేంటి, ఒక విషయాన్ని ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు, ఇలా ఎందుకు చెప్తున్నారు, అసలు ఉన్నదేంటి, ఇలా ఎందుకు మారుతుంది, నాకు నిజం ఎలా తెలుస్తుంది, ఉన్నదేంటి, ఆ సత్యం ఎవరు చెప్తారు అనే ఆ సోల్ తపన అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం బయటకే చూస్తూ ఉంటాము, మన లోపలికి ఎప్పుడూ చూడము. ఎందుకంటే మనకు ఉన్నదేంటో అస్సలు తెలియదు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన వాళ్ళు తెలియదు, కానీ రాని వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను. అలా ఉన్న మనకి మన చుట్టూ ఉన్న మనల్ని చూసి మనల్ని ఎలా చూసుకుంటామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో చూసుకుంటూ ఉంటాము. మనకు ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన ఎలా ఉంది, ఆ యాక్సెప్టెన్స్ ఎవరైనా ఓకే అంటే ఓకే ఇది బాగుంది, ఇది కరెక్టేనేమో అనే ఉంటుంది. కానీ ఆ ఆలోచన కరెక్టా కాదనే విషయం మనకు తెలియదు. అవతలి వాళ్ళు అది మనకు చెప్తున్నారా లేదా అని కూడా మనకు తెలియదు. అలా సందిగ్ధంలో మన ప్రయాణం అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఆ సోల్ అనేది మన లోపల తపనగా ఉంటుంది. ఆ తపన ఎప్పుడైతే మనకి ఉంటుందో ఆ తపనే మనల్ని ఒక గురువు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ గురువు ఎలాంటి గురువు, సత్యము అంటే మనం దేనికోసం ఎదుగుతున్నాము అనే విషయం మనకు తెలియకుండా కూడా మన లోపల అనేది ఆ సత్యం కోసం ఎదుగుతూ ఉంటుంది. మనము అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ అనే మార్గం అయినా కాకపోయినా మన సోల్ అనేది సత్యం అనే వైపుకి వెతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సత్యాన్ని అవగాహన చేసుకున్నా, ఒక గురువు దగ్గర మనం ఎప్పుడైతే ఆ సాన్నిహిత్యంలో మనమైతే ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకి అంటే అక్కడికి వచ్చిన తర్వాత మన చుట్టూ వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సమస్తము తనలోనే ఉంది. సమస్తాన్ని తను అవగాహన చేసుకున్న సద్గురువు దగ్గర మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి చుట్టూ వెతుక్కోము. మనము ఎప్పుడు అంటే ప్రతీదీ తనలోనే చూసుకుంటూ ఉంటాము. తనే సమస్తము అన్నట్లు మనము ఎలా ఉండాలంటే హృదయతుల్యంగా, అంటే తను తప్ప అన్యము లేదు అనే అవగాహన ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆ గురువు మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో ఆ గురువు
పాదాల దగ్గర మనము అంటే ఆ పాదాలు అంటే జ్ఞాన ప్రకాశము. ఆ గురువు యొక్క హృదయంతో మనం ఎప్పుడైతే లయమవుతూ మనము మన ప్రయాణం అనేది సాగిస్తూ ఉంటామో అప్పుడు మనకి ఈ సత్యం ఏంటి ఉన్నదేంటి అనే అవగాహన ఆ సద్గురువు అంటే ఆ సమస్తాన్ని అవగాహన చేసుకున్న ఆ సద్గురువు దగ్గర మనం ఉన్నప్పుడు మనకి అవగాహన అనేది మనకు కలుగుతూ ఉంటుంది. అలా కలుగుతూ రావంగానే కలుగుతుందా అంటే మనకి కలగదు వెంటనే. ఇప్పటి వరకు మనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అనేక స్థితులలో మనం ఇప్పటి వరకు ఏం చేసామో మన చుట్టూ ఉన్న అనేక విషయాల మీదే దృష్టి పెట్టాము. ఎప్పుడు చుట్టూ మన ఆలోచనలు ఎప్పుడు చుట్టూనే ఉంటాయి, మన అవగాహన ఎప్పుడు చుట్టూనే ఉంటుంది. మనం ఏంటి అంటే మన చుట్టూ చూస్తూ ఉంటాము. ఆ గురువు దగ్గర ఒక్కసారి రావంగానే మనకు వచ్చేస్తుందా? కానీ రాదు. ఎలా అంటే మనము ఇక్కడికి అంటే ఈ జ్ఞానం సత్యంలోకి ఎప్పుడైతే వస్తామో అనేక ఆధ్యాత్మిక విషయాలు ధ్యాన జ్ఞాన మార్గాలలో చాలామంది ఉంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడికి రాగానే ఎలా అనిపిస్తుంది, ఇంతవరకు బయటికి వెళ్ళాము, బయట నుంచి వచ్చాము, ఎన్నో నేర్చుకున్నాము, అక్కడ మనకి ఏమీ అర్థం కాలేదు. కానీ ఇక్కడికి వస్తే ఏంటి, ఇక్కడ ఈ గురువు మనకి సరైన దారి చూపిస్తారా, మనకు కావాల్సింది ఇస్తారా అనేక అనుమానాలు ఉంటాయి. అది వాళ్ళ తప్పేం కాదు, కానీ వాళ్ళ ఇంతకు ముందు వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుభవించారో ఆ జ్ఞానం అనేది ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళకేంటంటే ఆ అనుమానం అనేది ఉండనే ఉంటుంది. అలా కాకుండా ఏ మార్గం లేకుండా ఏ ఇబ్బంది అంటే ఏ మార్గాలలో ఏ ఆధ్యాత్మిక విషయాలలో అనుభవ జ్ఞానము జ్ఞాన ధ్యాన మార్గాలలో లేని వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక్కడ అంతా కొత్తగానే ఉంటుంది. ఆ కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అసలు ఏంటి ఇది, ఇక్కడంతా విచిత్రంగా ఉంది, ఏంటి ఈ మాటలు ఏంటి, పదాలేంటి, ఎప్పుడూ మనం చూడలేదు అననే అననే ఆ అనుమానం వీళ్ళకు ఉంటుంది. అంటే ఇక్కడ అంతా ఒకటే, అంటే ఎవరి ఇబ్బందులు ఎవరి అనుమానాలు వాళ్ళవి. అంటే ఈ విషయం ఏంటి, ఈ గురువు ఏంటి అనే అవగాహన అనేది మనకి తెలీదు. ఎప్పుడైతే మన ప్రయాణము అవన్నీ వదిలేసి ఎప్పుడైతే మనము హృదయ తుల్యంగా ఆ గురువు మీద విశ్వాసంతో పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఆ గురువు దగ్గర ఉంటామో అంటే ఉండడం అంటే ఎలా అంటే ఒక పాత్ర ఉంది, అది ఖాళీగా ఏమి చేయకుండా ఆ గురువు దగ్గర ఒక వస్తువు అంటే ఒక పాలు ఏదైనా పోయొచ్చు. అలా కాకుండా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కొత్త వాళ్ళు అలా ఉంటారు. అలా కాకుండా మనము ఎన్నో నేర్చుకొని వచ్చుంటాం కదా, వాళ్ళు ఎలా ఉంటుందంటే కొంచెం మనము ఏదైనా దాంట్లో వేసిని ఉంటాం కదా, అలాంటి పాత్రలాగా ఉంటారన్నమాట. ఎప్పుడైతే మనము వాళ్ళైనా వీళ్ళైనా హృదయ తుల్యంగా గురువు దగ్గర గురువుని నమ్మి తాను తప్ప అన్యం లేదు అనే విశ్వాసం ఉంచినప్పుడు అంతా ఆ గురువు మీద వదిలేసి మనం ఎప్పుడైతే ఆ గురువు ప్రకాశం మీద ఆ జ్ఞానం మీద దృష్టి పెట్టి తనకు వదిలేసి హృదయ తుల్యంగా మనము ఆ విశ్వాసంతో ఉంటామో ఆ గురువే మనల్ని అంటే ముందుకు తీసుకెళ్తారు. అది కూడా జరుగుతుందా వెంటనే అంటే అది జరగదు. అంటే కొన్ని రోజులు ఏదైనా మనము ఎన్నో చిన్నప్పటి నుంచి మనము ముందు నుంచి ఎన్నో జన్మల నుంచి అనేక వాసనా బలాలు ఎన్నో తగిలించుకొని వచ్చాము, ఎన్నో అపోహలతో ఇక్కడికి వచ్చాము. కానీ వెంటనే మనకి జరగాలంటే అది జరగదు. మనం ఎప్పుడైతే ఆ గురువుని నమ్మి మనము కొంతకాలము అంటే వెచ్చించి మనం ఎప్పుడైతే ఉంటామో మన ప్రయాణం అనేది సాగించినప్పుడు అప్పుడు మాత్రమే మనకి అంటే ఆ ఉన్నదేంటో తెలియాలంటే ప్రతిదానికి సమయం కావాలి. ఆ సమయం కావాలంటే మనం కొంతకాలము అంటే ఒక్కొక్కరి స్థితిని బట్టి ఒక్కొక్కరు అన్నమాట. ఎలా అంటే కొంతమందికి 6 నెలలు, కొంతమంది 1 year, కొంతమంది 2 years, కొంతమంది 2-3 నెలల్లో కూడా పట్టుకోవచ్చు. అలా ఉంటుంది. కానీ ఆ హృదయం అనేది గురువు మీద ఎప్పుడైతే నిలిపి మనము ఆ విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మనము ఆ నమ్మకం ఉంచి మన ప్రయాణం అనేది సాగిస్తూ ఉంటామో మనకి అంటే మొదట్లో మనకి ఇబ్బందిగా ఉన్నా కూడా ఆ ఇబ్బందులను కూడా వదిలేసి మనము మన కాలాన్ని ఎప్పుడైతే మనము అక్కడ ఉంచుతామో మనకి తెలియకుండానే ఆ సద్గురు సాన్నిహిత్యంలో ఆ వెలుగులు ఎలా ఉంటుందంటే ఆ వెలుగు ఒక పెద్ద కొవ్వొత్తి కింద మనం ఎలా ఉంటామో ఆ ప్రకాశం అనేది ఆ ప్రకాశంలో మనం కూడా ఆ గురువు సాన్నిహిత్యంలో మనం కూడా వెలుగుతూ ఉంటాము. ఆ ప్రకాశం మన మీద పడి ఆ ప్రకాశం మనల్ని మన ప్రకాశంగా ఉంటుంది. అలా మన ప్రయాణం అనేది సాగిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మొదట్లో నాకేంటి మారట్లేదు, నేను వచ్చి ఇన్ని రోజులైంది నాకేం తెలియట్లేదు అనే అనుమానాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. కానీ మనలో మార్పు అనేది
మన చుట్టూ అంటే ముందు మన కుటుంబంలో మన చుట్టుపక్కల వాళ్ళు బాగా గమనిస్తారు. మొదట్లో మనం ఎలా ఉంటామో, ఏంటి నేను ఈ ప్రయాణం వచ్చినా కూడా ఏదేదో మారిపోతుంది అంటారు, నాకేం మారట్లేదే, నేనేమి నాకేం ఆర్థికంగా మారట్లేదే, నేను బాగా ఇబ్బంది ఉంది, మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, మా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అననే అనే ఆలోచనతో మనం ఉంటాము. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆధ్యాత్మికం చేస్తుంది నేను మారాను, నా ఆలోచన మారాలి, నేను మారినంత కాలం ఏది మారదు. అప్పుడు మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో దృష్టి మారితే సృష్టి మారుతుంది అనే ఆలోచన మనకైతే ఎప్పుడు వస్తుందో మనతో పాటు మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారుతూ ఉంటాయి. ఎలా అంటే మనం మారితే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారుతూ ఉంటారు. ఎలా అంటే ఒక ఇంట్లో ఒక పిల్లలు ఉంటారు, వాళ్ళ గొడవలు ఇబ్బందిగా ఏదో ఒక మాట అంటారు, వాళ్ళ స్థితి అది, వాళ్ళ వయసు అలా ఉంటుంది. కానీ మనం ఏంటి, వాడు చిన్నపిల్లాడు నన్ను అరుస్తున్నాడు ఏంటి, నేను ఎందుకు వినాలి వాడి మాట అనే అహంకారంతో కొంచెం ఇదిగా ఉంటాము. కానీ ఇప్పుడు ఎలా ఉంటాము, కొంచెం ఆ స్థితిలో మనలో పెరిగినప్పుడు మనం ఈ ఆధ్యాత్మికం చేస్తూ ఆత్మజ్ఞానం చేస్తూ మన సత్యాన్వేషణలో మన ప్రయాణం కొంతకాలం జరిగిన తర్వాత ఎలా ఉంటుందంటే మనము ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇంతేను, ఒకప్పుడు మేము కూడా చిన్నప్పుడు ఇలాగే ఉన్నాము, ఇలాగే ఉంటుంది అని అంటే మనకు తెలియకుండానే ఆ జ్ఞానం అనేది మన చుట్టుపక్కల పెరిగినప్పుడు మనకంటే ముందు మన చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అలా ఎలా ఉన్నావు, ఈ అమ్మాయి ఇతను ఎంత కోపంగా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు, కొంచెం బాగున్నారే, ఇది బాగుంది అని మనము ఆటోమేటిక్గా మన లోపల నుంచి స్పందన ఆగిపోయినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళది కూడా ఆగిపోతూ ఉంటుంది. అలా మన ప్రయాణం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటి, మన ఆలోచనలు మన మీద ఇక్కడ ఎలా ఉంటామంటే మనకు తెలియకుండానే మనలో మార్పు వచ్చినప్పుడు మన సోల్ అనేది ఎన్లైట్ అవుతూ ఉంటుంది. మనకి చెప్తుంటారు ఆత్మజ్ఞానంలోకి వస్తే మనకి తేలికైపోతారు, నాకు గాల్లో తేలినట్టుంది, అలా ఉంది ఇలా ఉందని మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేంటంటే ఇంతకు ముందు కూడా మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకు ముందు భారాలన్నీ మోస్తూ ఉంటాము, మన చుట్టుపక్కల వాళ్ళవి, మన ఇంట్లో వాళ్ళవి, దారిని పోయే వాళ్ళవి, అవన్నీ మోస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానంలో ఉంటామో అవి వదిలేయడం నేర్చుకుంటాము. ఎప్పుడైతే బరువు భారంగా రోజు మోస్తూ ఉండే మనకి ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా తేలికైపోతూ ఉంటాము. మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక బలమైన సంచేదన ఎత్తుకోబోయేటప్పుడు వదిలేస్తే ఎలా ఫ్రీ అయిపోతామో, ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానంలోకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఫ్రీ అయిపోతాము. ఎన్నో జన్మల నుంచి ఆ కర్మలు వాసన బలాలన్నీ తగిలించుకొని ఈ జన్మలో కొన్ని, ఇలా చివరి జన్మల్లో కొన్ని ఎన్నో మనము మోస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది మనకు వస్తుందో ఇది అవసరం లేదు, అనవసరంగా నేను మోస్తున్నాను అనే అవగాహన స్థితి మనకి ఎప్పుడైతే వస్తుందో మనం ఇవన్నీ వదిలేస్తాము, వీటన్నిటిని తొలగించుకుంటూ ఉంటాము. ఆ తొలగించుకుంటున్నప్పుడు అప్పుడు నేను అనేదే ఇక్కడ సమస్య. నేను వేరు, నా చుట్టూ ఉన్న వాళ్ళు వేరు అనే ఆలోచనలు అనేది మనం ఈ సత్యాత్మ ఆవిష్కార అన్వేషణలో మనం మొదటగా ఏం తెలుసుకుంటాము, నేను ఎలా ఉన్నాను, నా మీద దృష్టి పెట్టుకుంటూ నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రతి విషయంలో నేను ఎలా ఆలోచిస్తున్నాను అంటే ఇంతకు ముందు ఏంటంటే మనోస్థితుల్లో ఉన్న మనము ఇంతకు ముందు ఈ జ్ఞానంలోకి రాకముందు మనం ఏం చేస్తూ ఉండేవాళ్ళమే, అంటే మన బయట వాళ్ళ మీద ఇంట్లో ఏం జరిగినా కూడా ఒక సమస్య వచ్చినా ఒక ఇబ్బంది వచ్చినా మనం ఏం చేస్తాము, మన చుట్టుపక్కల వాళ్ళ మీద వాళ్ళే కారణము, వీళ్ళే కారణము, వీళ్ళ వల్లే నేను ఇబ్బంది పడుతున్నాను, వీళ్ళ వల్లే నేను ఇది పడుతున్నాను, వాళ్ళు నన్ను ఒక మాట అన్నారు కాబట్టి నేను బాధపడుతున్నాను అనే స్థితి నుంచి నేనేం చేయడం వల్ల ఈ సమస్య నాకు వచ్చింది, నేను ఏమనడం వల్ల వాళ్ళు నాతో ఇబ్బందికరంగా ఉన్నారు అనే దృష్టి అనేది మన వైపుకు మళ్ళించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన స్పందనలు ఇక్కడ ఆగిపోవడం వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళ స్పందనలు కూడా ప్రతిస్పందనలు కూడా ఆగిపోతూ ఉంటాయి. ఎందుకంటే తాడు అనేది రెండు వైపుల నుంచి లాగకుండా ఒకవైపు వదిలేస్తే ఆటోమేటిక్గా అవతల వైపు కూడా వదిలేస్తారు. అలాంటి ప్రయాణమే మన ప్రయాణము. ఇంకా ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ అంటే సత్యం అంటే ఏంటి, సమస్తము. సత్యం ఎలా ఉందంటే నిర్మల శాంతి ప్రకాశ ఆనంద స్థితిలో ఉంది. అంటే ఆ పరమాత్మ సమస్తము నిండి ఉంది ఆత్మస్వరూపం. మరి నేను ఎలా ఉన్నానంటే ఆ భగవంతుడి యొక్క అంటే ఆ పరమాత్మ యొక్క భావనల యొక్క ఘనీభవన రూపమే
నేను నా చుట్టూ నాకు కనిపించే సమస్తం అంతా అలాగే ఉంది అనే అవగాహన ఎప్పుడైతే వస్తుందో, అంటే మనం అప్పుడు మనకి ఒక సమత్వ భావన అనేది మన లోపల ఉంటుంది. అప్పుడు మనం ఏంటంటే భగవంతుడు ఎలా ఉన్నాడు, పరమాత్మ ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను, నేను ఇన్ని రోజులు నేనేమనుకున్నాను, నేను నడుస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, ఇదంతా నా మూలంగానే జరుగుతుంది, నా చుట్టూ ఉన్నదంతా నేనే చేస్తున్నాను, నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే పనులన్నీ నేనే చేస్తున్నాను, నా కుటుంబం కోసము నేనే చేస్తున్నాను, ఈ అన్ని ఆలోచనలన్నీ తొలగిపోయి నేను చెయ్యట్లేదు, నేను నడవట్లేదు, నేను నడిపించబడుతున్నాను అనే ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో మనము ఆ భారం అనేది అది ఫ్రీ అయిపోతూ ఉంటాము. అంటే భగవంతుడు అంటే అప్పుడు ఎలా ఉంటుంది, నడిపించబడుతున్నాను, నాలో ఉన్నాడు భగవంతుడు, సమస్తంలోనూ ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ నేనే భగవంతుడు అంటే భగవంతుడు నేను ఒకటే అనే ఆలోచన అనేది వచ్చిందంటే, నేను భగవంతుడు అంటే ఏమనిపిస్తుందంటే నేనే భగవంతుడు, నేనే నడిపిస్తున్నాను అనుకున్నప్పుడు నాకు అహంకారం అనేది వస్తుంది. అలా కాకుండా భగవంతుడు నాలోనే ఉన్నాడు, భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు, భగవంతుడు సమస్తాన్ని అవగాహన చేసుకొని ఉన్న ఆ పరమాత్మ వేరు, నేను వేరు, కానీ ఆ భగవంతుడి యొక్క ఘనీభవన రూపాలమే మనము అనే ఆలోచన మనకి ఎప్పుడైతే ఉంటుందో, మనం అంటే కనిపించే ఈ పాంచభౌతిక దేహాన్ని లోపల నుంచి ఒక అంటే ఆ ఆలోచన యొక్క ఆ స్వరూపం అనేది మనం నడవట్లేదు, నడిపించబడుతున్నాము అనే ఆలోచన మనకి ఎప్పుడైతే ఉంటుందో మనము దాని మీద దృష్టి పెడతాము. అంటే అనేక విషయాలలో మనం ఎలా ఉన్నాము, మనల్ని అంటే అనేక విషయాల్లో మనం చేసే పనులన్నీ మనకి ఆలోచన మనది కాదు, మనం ఒక కారణ స్వరూపంగా మనం వచ్చాము, మనం ఆ వైపే నడిపించబడుతున్నాము అనే అవగాహన మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన మీద మనం దృష్టి పెట్టుకుంటూ ఉంటాము. ఆ దృష్టి ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలోనూ ఒక విషయం, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అనేక పనులు చేస్తూ ఉంటాము. ఆ పనుల్లో ఎలా ఉన్నాము, ఉదయం లేయంగానే మన కోసం మనం పనులు చేసుకుంటూ ఉంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పనులు చేసుకుంటూ ఉంటాం, బయట వాళ్ళ కోసం చేస్తూ ఉంటాము. ఎలా ఉన్నాము, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, గుణాలలో నేను ఎలా ఉన్నాను, అరిషడ్ వర్గాల్లో నేను ఎలా ఉన్నాను, నా ఆలోచనల వల్ల నా చుట్టూ ఏం జరుగుతుంది, ఆ చుట్టూ జరిగే దానివల్ల నేను ఎలా ప్రభావితం అవుతున్నాను అనే అవగాహన అనేది మనం పెంచుకుంటూ ఆ నేను అనే దాని మీద, ఆ నేను అనేది మనసు ప్రభావం వల్ల నేను ఇలా ఉన్నాను, అంటే నాకు వచ్చే ఇబ్బందులన్నీ నా వల్లే, నేనే కారణము అనే అది మన మీద ఎప్పుడైతే మనం వేసుకుంటామో అప్పుడు మనం ఫ్రీ అయిపోతాము. భగవంతుడి మీద మనకి భగవంతుడు మనకంటే అన్యంగా లేడు, భగవంతుడు నాలోనే ఉన్నాడు అనే ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో ఇప్పటి వరకు మనకి ఉన్న అపోహలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఎలా అంటే పరమాత్మ ఎలా ఉన్నాడు, పరిపూర్ణంగా ఉన్నారు, కానీ నేను ఎలా ఉన్నాను, మనసు యొక్క ప్రభావంతో కొంత జ్ఞాన ప్రకాశం అనేది నాలో ఉంది, కానీ భగవంతుడు పరమాత్మ ఎలా ఉన్నాడు, పరిపూర్ణంగా ఉన్నాడు. అంటే మనం గుళ్ళో అనేక ఇప్పటి వరకు ఈ జ్ఞాన మార్గంలో రాకముందు పూజలు భక్తి మార్గంలో ఉంటాము. మనము ఆ భక్తి మార్గంలో ఉన్నప్పుడు భగవంతుడు వేరు, నేను వేరు, దేవుళ్ళందరూ వేరు అనే ఆలోచనలో ఉన్న మనకి అనేక దేవుళ్ళు అంటే ఆ లక్షణాలు అవి మనలోనూ ఉన్నాయి అనే అవగాహన మనకి ఎప్పుడైతే వస్తుందో, మనము ఆ సమస్త దేవతలు కూడా నాలోనూ ఉన్నారు అనే అవగాహన ఎప్పుడైతే మనకి పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనము అంటే ఆ లక్షణాలు అనే ఆలోచన, అంటే దేవుళ్ళు నాలోనే ఉన్నారు అనే అవగాహన మనకు పెరిగినప్పుడు మనకి ఆ భగవంతుడు అంటే మన జ్ఞానం పెరిగే కొద్దీ మనకి అంటే ఆ అవగాహన అనేది కూడా పెరుగుతూ ఉంటుంది.